సునీత ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంట్రీ ఇచ్చి సోదాలు చేస్తుంది. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయా కంపెనీలు, బంగారు దుకాణాల కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టింది. వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్లుగా ఈడీ గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు కూడా సమాచారం. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు. మస్తాన్ రావు గారు, ఆడియో వినిపిస్తుందా అండి? ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. సో ఏదైతే ఏపీ మద్యం కుంభకోణం, వినిపిస్తుందా అండి? ఏదైతే ఏపీ మద్యం కుంభకోణంలో ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమైనా పురోగతి కనిపిస్తుందని అనుకుంటున్నారా మస్తాన్ రావు గారు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? మద్యం కుంభకోణం. గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఏదైతే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేస్తా ఉంది. దాదాపు 14 మంది దాకా అరెస్ట్ చేసింది. 41 మంది నుంచి 45 మంది దాకా నిందితులు కూడా తేల్చింది. వాళ్ళలో కొంతమంది రీసెంట్ గా బెయిల్ కూడా పొందిన పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు, కీలకమైన నిందితులు ఎవరైతే A1 గా ఉన్నారో, అదేవిధంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ ఇంకా కూడా జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే 20 చోట్ల ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి తాజాగా. ఎందుకంటే గత 2-3 నెలల క్రితమే ఇది రంగంలోకి దిగినప్పటికీ కూడా ఎందుకో ఇప్పుడు అంటే తాజాగా నిన్న వీటన్నిటిని కూడా సోదాలు చేయడం, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం కూడా జరిగిన పరిస్థితి. వాస్తవానికి చూసినట్లయితే మనము కృష్ణదేవరాయలు గారు ఎవరైతే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నారో, ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి. అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారికి కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. అప్పట్లో మనీ లాండరింగ్ సంబంధించి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళాయని ఆయన ఆ కంప్లైంట్ లో ఆరోపించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఇవన్నీ ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మొత్తం తిప్పడాలి, కుంభకోణమే లేదంట. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిందో ఖచ్చితంగా దీనిలో ప్రాథమిక ఆధారాలు ఉండబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లేదంటే కోర్టులు కూడా చాలా మందికి రిమాండ్ విధించడం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. 3 అభియోగ పత్రాలు దాఖలు చేసింది సిట్. ఈ నేపథ్యంలో చూస్తే ఏంటంటే నిన్న ఏదైతే మనకి తీగల రాజేందర్ రెడ్డి గారికి సంబంధించి యూవీ డిస్టిలరీస్ లో డైరెక్టర్ గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సంస్థల్లో కానీ, అదేవిధంగా రాజకేశ్ రెడ్డి వాళ్ళ భార్య ఏదైతే కొన్ని సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారో వాటికి సంబంధించి కానీ, అదేవిధంగా దీనిలో కీలకమైంది ఏంటంటే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది ఏంటంటే మనీ లాండరింగ్, లేదంటే బ్లాక్ ని వైట్ గా మార్చడం, వైట్ ని బ్లాక్ మార్చడం, వైట్ మనీని. సో ఇట్లాంటి ఏవైతే చట్ట వ్యతిరేకమైన పనులు చేసిందో వాటి మీద దృష్టి కేంద్రీకరించి కనపడుతుంది. ఎందుకంటే ముడుపుల వ్యవహారంలో మొత్తంగా చూసినట్లయితే మనము కొంత భాగాన్ని ఎన్నికలకి సంబంధించిన అభ్యర్థులకి పంపిణీ చేశారని, అదేవిధంగా కొంత బంగారం కొన్నారని. బంగారం కొనడం అంటే బంగారం ఫిజికల్ గా కొనకుండా కేవలం కొన్నట్టు అమ్మినట్లు పేపర్ల మీద చూపించి అక్కడ బ్లాక్ మనీగా మార్చుకున్నారు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి విదేశాలకు తరలించారనేది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా మనకి తీగల విజయేందర్ రెడ్డి గారికి సంబంధించి సిట్ 11 కోట్ల రూపాయలు వాళ్ళ ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో అదేవిధంగా యూవీ డిస్టిలరీకి సంబంధించి వాళ్ళకి సంబంధించి కొన్ని ఏదైతే విజయేందర్ రెడ్డి గారికి సంబంధించిన యూవీ డిస్టిలరీస్ కి సంబంధించి వాళ్ళకి సొంత డిస్టిలరీస్ లేవు, కానీ వాళ్ళకి మద్యం సరఫరాకి సంబంధించి దాదాపు 2,224 కోట్ల రూపాయలు 2021-23 మధ్య వాళ్ళకి మద్యం సరఫరా ఆర్డర్లు పెద్ద ఎత్తున వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఆర్డర్లు ఇచ్చారో బేవరేజ్ కార్పొరేషన్ సంబంధించి అధికారులు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, దానికి ముడుపులు తీసుకున్నారనేది కూడా సిట్ ఆరోపించింది. సో ఇప్పుడు దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి మనం చూడొచ్చు.
అదేవిధంగా ఈ బంగారానికి సంబంధించి చెన్నైలో మోహన్ లాల్ జ్యువెలర్స్ కి సంబంధించి అదేవిధంగా కొన్ని జ్యువెలరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వీళ్ళు బంగారం కొన్నారనేది అనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే నేనేం చెప్తానంటే ఓన్లీ వీటికి మనీ లాండరింగ్ సంబంధించే కాకుండా ఇక్కడ ప్రధానంగా కూటమి సర్కార్ ఆరోపిస్తుంది, సిట్ ఆరోపిస్తుంది ఏంటంటే వీళ్ళు దాదాపు 99,000 కోట్ల రూపాయలు జరిగితే ఎక్కువ భాగం అంటే దాదాపు 99% ఇది డిజిటల్ పేమెంట్లు కాకుండా క్యాష్ ఎందుకు తీసుకున్నారనే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా జోక్యం చేసుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ ఈ రోజు డిజిటలైజేషన్ జరుగుతా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎందుకు క్యాష్ ద్వారా చేశారు, దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేది కూడా ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాని మీద ఆదాయ పన్ను వాళ్ళని కూడా కలిసి ఇద్దరు సంయుక్తంగా కూడా దీనిలో ఇంటర్ఫీర్ దర్యాప్తు చేయాలని కూడా చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి ఉంది. టోటల్ గా చూసినట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శిబిరంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యంతో రంగంలోకి దిగడంతో వాళ్ళలో కూడా కొంత ఆందోళన కనిపిస్తున్నట్టుగా మనకి సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ మీద ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఆరోపణలు చేశారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి సంబంధించి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా వైసీపీ మద్దతు కూడా పాటించిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రంగంలోకి దిగడం అనేది కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో కూడా అక్కడ ఒక మాజీ సీఎం కుమార్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఢిల్లీలో కుంభకోణానికి సంబంధించి కూడా అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈడీ ఎంత దూకుడుగా వెళ్ళబోతోంది ఏంటి అనేది మొత్తం మనకి చర్చనీయాంశంగా మారిందని కూడా ఇప్పుడు చెప్పొచ్చు మనం. ఓకే అండి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి లక్ష్మణ్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఎస్ లక్ష్మణ్ రావు గారు, సో ఏంటి ఇన్ని రోజులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తుందో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది, అసలు కార్యక్రమం ఇప్పుడు ఉండబోతుంది అంటూ కూడా అటు టీడీపీ నుంచి వినిపిస్తుంది. అండ్ ఇంకొకటి, మీ హయాంలోనే ఈ మద్యం కుంభకోణం బయటకు రాలేదు, తర్వాత టీడీపీ హయాంలో ఇది ఇప్పుడు బయటకు వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు, 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో నిన్న జరిగిన సినారియో అంతా చూస్తుంటే కూడా కేవలం ఈ ఏపీ మద్య కుంభకోణం ఇక్కడి నుంచే కాదు, ఇంకా వివిధ రాష్ట్రాలకు కూడా ఏర్లై పారిన అవినీతి ఉందని చెప్పేసి ఈ రకంగా మీ పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఏంటి దీనిపైన ఏం చెప్తారు, మీ జవాబు ఏంటి? లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు వినిపిస్తుందా? ఎస్, నేను మళ్ళీ వస్తానండి. ఐ థింక్ మీ సిగ్నల్ ఇష్యూ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి చెప్పండి. ఆనంద్ సాగర్ గారితో మాట్లాడించండి, తర్వాత మాట్లాడతాను. ఓకే అండి. ఎస్ ఆనంద్ సాగర్ గారు, సో మీరు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లో ఏదైతే ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా బయటకు వచ్చేసింది కాబట్టి ఏంటి ఏమనుకోవచ్చు, నిజంగానే కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయటకు వచ్చింది అనుకోవచ్చా, లేదంటే గత ప్రభుత్వ అవినీతిని అది ఇప్పుడు ఫెయిల్యూర్ అయింది, ఆ టైంలో బయటకు రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది అని చెప్తారా? ఏం చెప్తారు దీని గురించి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తీసుకురావడమే, ఆ విధమైనటువంటి పాలసీని తీసుకురావడమే పెద్ద బూటకం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆనాడే ఖండించింది, దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది ఆ పాలసీని. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం, డిస్టిలరీలు నడపడం, నిర్వహించడం మొట్టమొదటిసారి. ఇది దేనికి విరుద్ధం అంటే మేము చెప్పేదానికో మా పాలసీకో విరుద్ధం కాదు. ఆయనే జగన్మోహన్ రెడ్డి పదవి కోసం రోడ్డు మీద పడి పాదయాత్రలు చేసినప్పుడు ప్రజల మధ్యలో వందలాది వేలాది మంది ప్రజల మధ్యలో వాగ్దానం చేశాడు, తెలుగింటి ఆడపడుచులకి నేను అండగా ఉంటాను, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తాను, వాళ్ళ కుటుంబంలో వెలుగులు తీసుకొస్తాను, వాళ్ళ కాపురాలు నిలబెడతాను,
వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పి మీ బిడ్డగా చెప్తున్నాను, మీ అన్నగా చెప్తున్నాను, మీ తమ్ముడిగా చెప్తున్నా, మీ మేనల్లుడిగా చెప్తున్నా అని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట మార్చి మడం తిప్పి భారీ మోసానికి ఒడిగట్టి ఈ మాయాబజార్ లాంటి ఈ మద్యం పాలసీని రాష్ట్రంలో తీసుకొచ్చాడు. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఖండించింది, వ్యతిరేకించింది. ఇది ఒక పెద్ద కుంభకోణానికి దారి తీస్తుందని చెప్పి మేము ఆ రోజు బహిరంగంగా చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీని వ్యతిరేకించడం జరిగింది. సరే, ఆయన మాట మార్చి తానే మందు అమ్ముకున్నాడు, తానే దుకాణాలు పెట్టుకున్నాడు, తానే మందు తయారు చేశాడు. ఎటువంటి మందు తయారు చేశాడు? ఇది ఎటువంటి కుంభకోణం? ఇది ఎటువంటి దోపిడీ? ఇది ఎటువంటి అరాచకం? ఇది ప్రజల ప్రాణాలతో, ప్రజల లివర్తో, ప్రజల కిడ్నీతో, ప్రజల యొక్క గుండెతో, ఆరోగ్యంతో, నరాలతో, మెదడుతో ఆడుకున్నటువంటి రాక్షస క్రీడ ఈ మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ నొక్కి ఒక్కడించింది ఆ రోజే. ఎంత దారుణం! కిడ్నీ ర్యాకెట్ కంటే దారుణమైంది. మొన్న ఎక్కడో హైదరాబాద్ లో ఫెర్టిలిటీ సెంటర్ లో జరిగినటువంటి ర్యాకెట్ కంటే, మాఫియా కంటే దారుణమైనటువంటి మాఫియా ఈ మద్యం మాఫియా. దానికే కాలం చెల్లి నౌకలు నిండి ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటి బండారం బయటపడుతుంది. 3,500 కోట్లు ఈవేళ ఈ మద్యం పేరిట లూటీ చేసింది జగన్మోహన్ రెడ్డి కోటరీ. ఆ ముఠా ఏదైతే ఉందో, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి సోకాల్డ్ రెడ్లందరూ కలిసి ఈ యొక్క మద్యం మాటున ప్రజల యొక్క పచ్చి నెత్తురు జుర్రుకుని, పేదవాడి రెక్కల కష్టాన్ని దోచుకుని, పేదవాడి ఆరోగ్యంతో ఆటలాడి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఎంత పెద్ద కుంభకోణం అంటే 6 రాష్ట్రం ఎల్లలు దాటి 6 రాష్ట్రాలకు పోయినటువంటి ఈ దోపిడి, ఈ కుంభకోణం దేశం ఎల్లలు దాటింది. ఈ డబ్బు ఎక్కడికి పోయింది? అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఆఖరికి జామకాయ కొంటే, మొక్కజొన్న పొత్తుకుంటే, నిమ్మకాయ కొంటే డిజిటల్ పేమెంట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఆనాడు 5 ఏళ్లు బ్రాందీ షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్స్ తోటి నడిపినటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వచ్చినటువంటి డబ్బు, ఆ కట్టలు, ఆ గుట్టలు, ఆ కంటైనర్లు, ఆ లారీలు ఎక్కడికి పోయాయి? ఏ దేశాలకు ఎవరు తరలించారు? రాష్ట్రాలకు కాదు, దేశాలకు తరలించారు అనేది ఈడీ ఎంటర్ అయిన తర్వాత బయటపడబోతుంది. సిట్టు విచారణ ఒక ఎత్తు అయితే, ఈడీ ప్రవేశపెట్టడం, ఈడీ ఎంక్వైరీ మొదలు పెట్టడం మరో ఎత్తిది. కాబట్టి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ కూపి అంతా లాగి ప్రజల ముందు పెట్టబోతుంది ఈడీ. ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు ఈ మద్యం పాలసీలో జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన శ్రీమతి భారతిరెడ్డి కూడా ఉందని తెలుగుదేశం పార్టీ అప్పటి నుండి కూడా ఆ డబ్బంతా ఆ ప్యాలెస్లకు పోతున్నాయి, నేల మాలిగల్లో ఈ డబ్బు దాశారని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. అదే ఈవేళ బయటపడుతుంది. రాష్ట్రం దాటి 6 రాష్ట్రాల్లో ఈ డబ్బు పెట్టుబడులుగా మారి మనీ లాండరింగ్ పాల్పడ్డారు. హవాలా విధానంలో డబ్బుని ఏ విధంగా తరలించారనేది బయటపడుతుంది. ఏ వ్యాపారాలకి డబ్బు తరలించారు? గత ఎన్నికల్లో ఈ డబ్బుని ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క క్యాండిడేట్ కి, వైసీపీ క్యాండిడేట్ కి 50 కోట్లు, 100 కోట్లు ఈ డబ్బునే పంపించినటువంటి ఆధారాలు కూడా ఇవాళ ఈడీ దగ్గర ఉన్నాయి. అన్ని ఆధారాలతో ఈడీ ఉంది. ఈవేళ నిన్న జరిగిన దాడుల్లో, అంతకుముందు సిట్టు కూడా ప్రాథమిక ఆధారాలన్నీ కూడా సేకరించింది. 11 కోట్ల రూపాయల నగదు పట్టుకుంది. దానికి సంబంధించినటువంటి అనేక డాక్యుమెంట్స్ పట్టుకుంది. ఆ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి పెట్టినటువంటి అనేక డొల్ల కంపెనీల భాగోతాన్ని బయటపెట్టింది. ఇంతకంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏం కావాలి? ఒక కేసులో, ఒక కుంభకోణంలో, ఒక అవినీతిలో. దీన్ని వైసీపీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు, వితండవాదం చేస్తున్నారు, ఉత్తర్కంగా కావాల్సింది ప్రజలకు వాస్తవాలు కావాలి. వాస్తవాల దిశగా ఇవాళ కూటమి సర్కార్ ఈ కుంభకోణాన్ని బయటకు లాగింది.
ఓకే అండి. ఎస్ లక్ష్మణ్ రావు గారు, సో ఏం చెప్తారు? ఆనంద్ సాగర్ గారి కమెంట్లకి ఏం చెప్తారు? ఒక వైసీపీ కార్యకర్త దగ్గర ఇచ్చిన డబ్బులు 50 నుంచి 100 కోట్ల వరకు ఈ డబ్బే వెళ్ళింది. ఏపీ మధ్య కుంభకోణంలో ఏదైతే జరిగిందో, ఈ అవినీతికి సంబంధించి 1000 కోట్ల అంశం బయటకు వచ్చిందో, ఈ డబ్బే చాలా మంది దగ్గరకి వెళ్ళింది. ఇక్కడే కాదు, 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా, వివిధ రాష్ట్రాలకు కూడా ఏర్లై పారిందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మీ ప్రభుత్వ కాలంలోనే జరిగింది కాబట్టి ఏంటి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది? మనీ ట్రయల్ జరిగిందని ఎవరు నిరూపించారు? మనీ లాండరింగ్ జరిగిందని ఎవరు నిరూపించారు? ఎక్కడ పట్టుకున్నారు? బంగారం కొన్నా, ఎస్టేట్స్ కొన్నా, బిల్డింగ్లు కొన్నా, రియల్ ఎస్టేట్లు పెట్టినా అది మధ్య కుంభకోణంలో వచ్చిన డబ్బులని ఎలా నిరూపిస్తారు వీళ్ళు? ఎవరికి సొంతంగా ఆస్తులు కొనుక్కోరా? ఎవరు బంగారం కొనుక్కోరా? ఎవరు బిల్డింగ్లు కొనుక్కోరా? రియల్ ఎస్టేట్ లో ఎవరు కూడా డబ్బులు పెట్టరా? అంటే ఎవరు ఏది కొనుక్కున్నా మధ్య కుంభకోణం నుంచి వచ్చిందని ఎలా నిర్ధారణ చేస్తారన్నా? ఏ ప్రాథమికంగా మీరు నిర్ధారణ చేశారు? అది తెలుసు, సిట్టువారు అధికారులకు కూడా తెలుసు. ఈ ప్రసారం అంతా కూడా టీడీపీ కూటమి, ఏదైతే కూటమి నాయకులందరూ కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈవీఎంల ద్వారా గెలిచారు, అని అక్కడ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున మరి దేశం మొత్తం మీద ఆయన ఓట్ షోర్ అనే ఒక కార్యక్రమం చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయని ఒక భయంతో ఇది మధ్య కుంభకోణం ఉందని దీని మీద ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు. ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తీసుకొని నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెడతారు కదా. ఎందుకు సిట్ అధికారి ఇంతవరకు సిట్ ఏ మందికి ఇచ్చిందండి? ఎందుకు కోర్టు ఇచ్చట్లేదు? వాళ్ళ దగ్గర ఎవరు మన ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నారో 3,300 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్నారు కదా. అసలు ఎవరి అకౌంట్ లోకి వెళ్ళి ఎక్కడి నుంచి మనీ ట్రయల్ జరిగిందో చెప్పండి ఒకసారి. అంతేగాని ఏదో వీళ్ళకి అంటే లక్ష్మణ్ రావు గారు, మీరు అంటున్నట్లు ఏవైతే ఇదంతా కూడా డ్రామాలు చేస్తున్నారో, మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారు. సరే, కానీ మీ హయాంలో ఈ లిక్కర్ కి సంబంధించి ఏది కూడా డిజిటల్ పేమెంట్లలో జరగలేదు, అన్ని క్యాష్ రూపంలోనే జరిగాయి. అందుకే ఆధారాలు లేవు. మీరు కూడా పకడ్బందీగా అన్ని కూడా క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్లు చేసినట్టు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. మరి దానికేం చెప్తారు? డిజిటల్ పేమెంట్స్ ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? లక్ష్మణ్ రావు గారు వినిపిస్తుందా? ఎస్, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుందండి, ఒకసారి చూసుకోండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ సాగర్ గారు, సో ఏం చెప్తారు? మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా కూడా డ్రామాలు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి? ఎక్కడ జరిగింది? ఇంత డబ్బు ఒక్కొక్కరి దగ్గర 50, మీరు అన్న కమెంట్ కి సంబంధించి ఎక్కడ జరిగింది అని చెప్పేసి కూడా లక్ష్మణ్ రావు గారు ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తారు. దీనికి ఏం చెప్తారు? ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఇప్పటి వరకు సిట్టు బయట పెట్టింది 14 కోట్లు పట్టుకుంది. నగదు పట్టుబడడం అంటే పెద్ద సాక్ష్యం, అది లీగల్ గా. లక్ష్మణ్ రావుకి తెలియకపోవచ్చు. ఒక దర్యాప్తు సంస్థ 11 కోట్ల రూపాయల నగదు పట్టుకోవడం అంటే కేసులో పెద్ద అడ్వాంటేజ్. అది మామూలు విషయం కాదు, పక్కా ఆధారం అది. మరి 1,00,000, 2 లక్షలు లేదా రూపాయి పాపాయి కాదు, 11 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. దానికి సంబంధించినటువంటి అనేక డొల్ల కంపెనీల అడ్రస్లు పట్టుకున్నారు. చెవిరెడ్డి ఇంట్లో చెవిరెడ్డి అడ్రస్ తో అవి వాళ్ళే అనే గ్యారంటీ ఏందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అంటే ఎవరు సొంతంగా డబ్బులు సంపాదించుకోరా, సొంతంగా రియల్ ఎస్టేట్ ఉండవా, నాకు డబ్బులు ఉండవా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళకి మిడిమిడిగా వాళ్ళు వాదింటే మేమేం చెప్పలేము. దానికి వాళ్ళు అడ్డగోలుగా వాదించి కుతర్కం చేస్తే ఏం చెప్పలేరు. ఒక దర్యాప్తు సంస్థ డబ్బు 11 కోట్లు పట్టుకుంటే ఎవరు డబ్బు అండి 11 కోట్లు అక్కడ పెడతారు? అది 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 ఆ వాదన ఏమన్నా కరెక్ట్? అది వితండవాదం కాదు, అది ఆర్గ్యుమెంట్ కరెక్ట్. అది ఒక దర్యాప్తు, ఇప్పుడు పోలీసు దర్యాప్తు చేస్తే వాళ్లే డబ్బు అక్కడ పెట్టి వాళ్లే డబ్బు చూపిస్తారు, 11 కోట్లు తెచ్చి పోలీసులు పెడతారు. పోలీసులకు అంత పనేంటి? అది వాళ్ళు మాట్లాడేది. అది కాదు, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. అలాగే మీరు నిష్పక్షపాతంగా మీరు మాట్లాడండి, ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. అసలు మద్యం పాలసీ తప్పని చెప్పాం కదా మేము, అది పెద్ద బూటకం అని చెప్పాం కదా, అది కేవలం దోపిడీ కోసం ప్రవేశపెట్టిన పాలసీ అని చెప్పాం కదా. ఆఖరికి టీచర్స్ ను కూడా దుకాణాల్లో పెట్టి మందమ్మించారు కదా.
కరోనా సమయంలో కూడా దాన్ని వదిలిపెట్టలేదు కదా, లాక్డౌన్ లో కూడా మీరు మందు అమ్మారు కదా, దేనికోసం అమ్మారు? అది కదా మేము మాట్లాడుతున్నాం. ఈవేళ ఈడీ వచ్చి ఒక రోజు అయింది, ఒక రోజులో ఎన్ని ఆధారాలు పట్టుకుంది? ఈ ఆధారాలు బయట పెట్టమంటే, నేను పెట్టమంటేనో లక్ష్మణరావు పెట్టమంటేనో పెట్టరు కదా, అవన్నీ కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు విల్ టేక్ డిసిషన్. పైగా ఈడీ ఎంటర్ అయిన తర్వాత చాలా కేసుల్లో 94% కేసుల్లో కన్విక్షన్ పడుతుంది. అంటే వాళ్ళ యొక్క దర్యాప్తు రేటింగ్ అదనమాట, సక్సెస్ఫుల్ దర్యాప్తు రేటింగ్ అనేది ఈడీ చూపిస్తుంది. ఇదే ఈడీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సాక్షి పేపర్, సాక్షి ఛానల్ తో సహా ఆవేళ జప్తు చేసినటువంటి చరిత్ర మన దగ్గర ఉంది. మనం రాష్ట్రంలో చూసాం. ఇప్పటికీ జప్తులో ఉన్నాయి, ఈడీ జప్తులో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ కూడా, భారతిరెడ్డి ఆస్తులన్నీ కూడా. దానికేం సమాధానం చెప్తారు వీళ్ళు? అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కలిశారు, వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని ఇరికించారు, మమ్మల్ని 16.5 నెలలు జైల్లో పెట్టారంటాడు. ఏంటండి ఈ వాదన ఏంటి? ఎవరు ఇతనితో తప్పు చేస్తారు? ఎవరన్నా ఇతనితో అంటే ఒకటి ఏం చెప్తున్నారంటే కూడా ఇంత వేల కోట్లు, ఈ కేసుకు సంబంధించి వేల కోట్లు అవినీతి జరుగుతుందని చెప్పేసి, సరే మీరు ఇప్పుడు రాకముందు నుంచి కూడా, మీరు అధికారంలో లేనప్పటి నుంచి కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు, అది వచ్చిన తర్వాత దీని గురించి ఇంప్లిమెంట్ చేస్తారు, ఓకే. కానీ అక్కడ వైసీపీ ఏమంటుందంటే కూడా పూర్తిగా మా పైన రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయి, ఇదంతా కుట్ర జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే రాజకీయ కక్ష సాధింపా, లేదంటే మీరు అంటున్నట్లు నిజంగానే సాక్ష్యాధారాలతో ప్రజలకు ఈ విషయాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తుందా కూటమి ప్రభుత్వం? రాజకీయ కక్ష సాధింపు అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాత్రికి రాత్రి కేసు పెట్టి కనీసం ఎఫ్ఐఆర్ కాపీలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లేకుండా ఒక అర్ధరాత్రి ఆయన్ని చుట్టముట్టి వందలాది మంది పోలీస్ అధికారులు, పోలీస్ కానిస్టేబుళ్లతో ఆయన బస్సుని, ఆయన కారువాన్ని చుట్టుముట్టి అర్ధరాత్రి ఆయన్ని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం అనేది రాజకీయ కక్ష సాధింపు, రాజకీయ కుట్రపూరితమైనటువంటి కేసు. మేము అట్లా చేయట్లేదు. 1.5 year అయింది మేము అధికారంలోకి వచ్చి. సిట్టు దర్యాప్తు జరుగుతుంది. సాక్షాత్తు విజయసాయి రెడ్డి ఈ మద్యం కుంభకోణం భారీ ఎత్తున జరిగిందని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు విజయసాయి రెడ్డి. దానికేం చెప్తారు వాళ్ళు? వాళ్ళ నాయకుల్లో సగభాగం విజయసాయి రెడ్డి. ఆ పార్టీని ఒక ప్రాంతంలో, ఒక రీజన్ లో, వైజాగ్ లో, ఉత్తరాంధ్రలో నడిపించినటువంటి నాయకుడు కదా. వాళ్ళ నాయకుడికి పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ కదా, ఆయన అండగా దండగా ఉండి ఆ దోపిడీలో సహకరించి డొల్ల కంపెనీలు పెట్టినటువంటి గొప్ప మేధావి కదా విజయసాయి రెడ్డి. మీ ఎంపీ, మీ రాజ్యసభ సభ్యుడు 2 సార్లు అతను ఎంపీ చేసుకున్నారు కదా. అతను చెప్పాడు కదా ఇది కుంభకోణం, మద్యం దోపిడీ జరిగిందని, మద్యం పేరుతో లూటీ జరిగిందని చెప్పింది అతనే కదా. చెప్పిన తర్వాత ప్రభుత్వం సిట్టేసింది. సిట్టు దర్యాప్తులో సంగతులన్నీ తేలుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రాథమిక ఆధారాలు దొరుకుతాయి. దీన్ని కాదంటారేంటి? ఎందుకున్న వ్యవస్థలు ఎందుకున్నాయి? సిట్ ఎందుకుంది? ఈడీ ఎందుకుంది? సిబిఐ ఎందుకుంది? అబద్ధాలు చెప్పడానికి ఉందా? రాజకీయంగా మాకు ఉపయోగపడడానికి మేము కుట్ర చేస్తే వాళ్ళు తందాను అన్నారుకుందా? తప్పది. మేము జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా కక్ష సాధించాలనేది ఎన్నికలతో ముగిసిపోయింది. ఎన్నికల్లో మేము అతన్ని 11 సీట్లకు పరిమితం చేశాం, ప్రతిపక్ష హోదా లేకుండా చేశాం. ఈవేళ అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీని బాయ్కట్ చేసి కోర్టుకు వెళ్లి హోదా కావాలని అతను గగ్గోలు పెడుతున్నాడు. కోర్టుకు మేము రావట్లేదని ఎద్దేవా చేస్తున్నాడు. ఒక కోడికత్తి సీనిగాడిని నన్ను చంపాడు, చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పి ఆ కుర్రాడి మీద కేసు పెట్టి 6 ఏళ్లు ఒక దళిత యువకుడికి జైల్లో పెట్టి కోర్టుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి, సాక్ష్యం చెప్పలేదు. ఈవేళ నిధులు చెప్తాడు ప్రభుత్వం, నేను కేసు వేస్తే కోర్టుకు రావట్లేదని చెప్తాడు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, మాయ మాటలు చెప్పడం, ప్రజల్ని మోసగించడం, పథకాలు పెట్టి స్కీములు పెట్టి స్కాములు చేసి దోపిడీ చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఆ నాయకుడికి తెలిసిన అసలైన విద్య అదే, దోపిడీ విద్య. దాన్ని ప్రజలు క్షమించలేదు, ప్రజా కోర్టు శిక్షించింది. ఇప్పుడు చట్టరీత్యా కోర్టులు శిక్షించబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. దాన్ని కాదంటారా? దాన్ని బూటకం అంటారా? ఏ ఆధారాలతో మీరు బూటకం అంటున్నారు? మీరు చేయలేదని ఏ విధంగా మీరు నిరూపించుకోండి. తప్పు మేము చేయలేదు, మేము దోపిడీ చేయలేదు, మేము ఇదిగో ఈ డబ్బు అంతా ఇక్కడ పెట్టాం, ఈ అకౌంట్ లో పెట్టాం, చూపించమనండి. ఎక్కడ పెట్టారు? 99,000 కోట్లు ఎక్కడ పెట్టారు? నగదు క్యాష్ ఎక్కడ పెట్టారు? ఒక్క నిమిషం అండి, నేను కనుక్కుందాం దీని గురించి. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఓకేనా అండి ఆడియో? లక్ష్మణరావు గారు ఏం చెప్తారు? సాగర్ గారు చెప్పిన కమెంట్స్ కి మీ ఏమంటారు? సరే, మీరు అంటున్నారు ఏవైతే ఇవన్నిటికీ సంబంధించి కూడా మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, ఒకసారి చూసుకోండి.
అమ్మా, ఎస్ ఏం చెప్తారు? 6,500 కోట్ల రూపాయలు మధ్య కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. అమరావతి రింగ్ రోడ్డు కేసు మీద బెయిల్ మీద ఉన్నారు. అలాగే ఏదైతే ఏపీ ఫైబర్ తీసుకొచ్చారో దాని మీద కూడా బెయిల్ మీద ఉన్నారు. ఇన్ని కేసుల మీద బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కేసుల మీద వాళ్ళు కుంభకోణం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మా మధ్య కుంభకోణం ఏ రకంగా అండగడతారో, ఇన్ని రోజులు సిట్టి ఏం దర్యాప్తు చేసింది, ఎందుకు వీళ్ళు కోర్టుకి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్ డాక్యుమెంట్లు ఎందుకు సబ్మిట్ చేయలేకపోతా ఉన్నారు, ఇదంతా కూడా ఫ్యాబ్రికేషన్ అని వాళ్ళకి కూడా తెలుసు. ఎన్నిసార్లు కేంద్ర అమిత్ షా గారిని కలిశారు, మోడీ గారిని కలిశారు, బలవంతంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని. అంతేగాని కనీసం ఇంత ఆధారాలు ఏంటి అనేది కోర్టులో సమర్పించాల. అన్ని దొలతనం మాటలు, చావలేని మాటలు తప్ప ఇంకేం లేదు. కక్ష సాధింపులు అంటే మీరు చేస్తారు. కక్ష సాధింపులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా చంద్రబాబు నాయుడిని ఇంత ఇబ్బంది పెట్టింది మీరు అని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ లో 2,500 కోట్ల రూపాయలు అది కుంభకోణం జరిగిందని నిర్ధారణ అయిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ జైల్లో పెట్టడం జరిగింది. ఊరికన పెట్టల స్కిల్ డెవలప్మెంట్ లో జరిగింది, వాస్తవం కుంభకోణం జరిగిందని నిర్ధారణ అయిన తర్వాతనే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. సో ఈ రోజు నిరూపించమనండి. వీళ్ళు తీసుకెళ్లారు కదా మితిన్ రెడ్డి గారిని, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, అలాగే బాలసబ్బు గారిని, వీళ్ళందరినీ తీసుకెళ్లారు కదా. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళినప్పుడు ఎందుకంటే మీరు నిరూపించలేకపోయారు? ఈ రోజు వాళ్ళందరూ బెయిల్ మీద వచ్చారు కదా బయటికి, ఎందుకు మన కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చింది? మేము ఒకటే చెప్తున్నాం అమ్మా, ఎవరినైనా అన్యాయంగా కుట్రపూరితంగా రాజకీయ కక్షలతో అరెస్ట్ చేసి భయాందోళనకు గురి చేయాలనుకున్నటువంటి ఇటువంటి పరిపాలన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు భయాందోళనకు గురి చేయాలనుకుంటూ ఉన్నారు. ఇవేది కూడా కోర్టులో నిలవదన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కానీ రాష్ట్ర పరిపాలనలో వీళ్ళు చేస్తున్నటువంటి సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయి కాబట్టి ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ గల్ల చొక్కాలు పెట్టుకుని ఈదులోకి వస్తే అడుగుతున్నారని భయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ఇగో మధ్య కుంభకోణం చేశారు, డిజిటలైజేషన్ చేశారు. ఆ డిజిటలైజేషన్ చేయలేదు, క్యాషే తీసుకున్నారు. 99,000 కోట్ల రూపాయల్లో ఇగో ఈ 3,300 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని అని ఏదో వాళ్ళ నోటుకొచ్చిన ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుగా సృష్టించారు. ఇందులో నిజం లేదు, పస లేదన్న విషయం వాళ్ళకి తెలుసు. కోర్టు వరకు త్వరలో నిజాలు ఏంటనేది బయటపడతాయి. వాళ్ళందరూ కూడా ఎటువంటి కుంభకోణం లేదని తెలిసి కూడా ఈ చేస్తున్నటువంటి కేసులో మా వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకుని బయటకు వచ్చే పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా ఆ రకంగా కోర్టు వరకు వాళ్ళు సమర్పించవలసింది సమర్పిస్తారు. ఆయన ఆనంద్ సాగర్ గారు అంటారు, మీరు నిరూపించుకోవాల్సింది ఏంటండి, మీరు నిరూపించాలి. నిజంగా మీరు తప్పు చేసాం అనుకోండి, వాళ్ళు తప్పు చేశారు, కుంభకోణం చేశారు, 3,300 కోట్ల రూపాయలు పక్కదారు పడి వేరే దేశాలకు తీసుకెళ్లారు, వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పి మీరు నిరూపించండి. మేము మంచి వాళ్ళని మీరు నిరూపించుకోవడం ఏంటి, మీ చట్టాల వారిని మీరు నిరూపించండి. అంతేగాని అంటే సరే వాళ్ళంటే ఇప్పుడు బురద చల్లే వాళ్ళు చల్లుతూ ఉంటారు సరే, కానీ అది మీరు కూడా ప్రజల నాయకులుగా మీరు ముందున్నారు కాబట్టి మీరు కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. మీరు కూడా మాదే తప్పు లేదు, మేము కడిగిన ముత్యంలా మేము బయటనే ఉన్నామని చెప్పేసి మీరు కూడా ప్రజలకు ప్రూవ్ చేసుకోవాలి కదా. చెప్పింది ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొట్టకాల్సి మేము మొహం మీద పడేస్తాం, మీరు తుడుచుకోండి, కొరత తీసుకుని మేము మొహం మీద పడేస్తాం, మీరు కొడుక్కోండి అంటే ఎన్నిసార్లు పొడతేస్తారు, ఎన్నిసార్లు కొట్టకాల్సి మొహం మీద వేస్తారు, ఎన్నిసార్లు నిరూపించుకుంటాం మా నీతి నిజాయితీని అంటే వీళ్ళకి పరిపాలన పక్కన పెట్టి రోజు ఈ కుంభకోణాలను తీసుకొచ్చి ఇదిగో చేశారు అదిగా చేశారని తప్ప ఈ 16 నెలలు కూడా ఏ పరిపాలించారు, ఏమిచ్చారు? వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలను పక్కన పెట్టారు కదా, అన్ని అరకొర కదా హామీలని ఏది పూర్తిగా అమలు చేయలేదు కదా. మళ్ళీ సూపర్ 6 సూపర్ 8 అని ప్రజాధనాన్ని వృధా చేశారు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఎవరు పత్రించినవి అవి, దేనికి పనికొచ్చినవి? ఈ రోజున 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే 7 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయితే 10 మెడికల్ కాలేజ్ పీపీపీ విధానం తీసుకొచ్చి మీ ప్రైవేట్ పరం చేస్తున్నాం అంటే 5,000 కోట్లు పెట్టి మిగతా 10 మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయలేరండి. ఇక్కడ యోగాంధ్ర విశాఖపట్నంలో యోగాంధ్రకి 400 కోట్లు ఒక్క రోజుకే ఖర్చు పెట్టి వృధా చేశారు. అలాగే అమరావతి నీరు చేరకపోతే నీటిని వాడడానికి దాదాపుగా ఇప్పుడు చెప్తున్నాం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. తీసిపోయాయండి.
అంటే మెడికల్ మీరు కాలేజ్ చెప్తున్న పాయింట్లన్నీ సరే మేము స్వాగతిస్తాం. మీరు చెప్తున్న పాయింట్లు నిజమే అయినప్పటికీ సరే మీరు అన్న పాయింట్లన్నీ నిజమే అని అనుకుందాం. అలాంటప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా ఇవే విషయాలు. మేము కుంభకోణం గురించి ఆరోపణలు వచ్చినప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ప్రజలకు కూడా కాస్త నమ్మకం ఉంటుంది కదా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమన్నప్పుడు మీరు రాకుండా మేము కోర్టుకే వెళ్తాం, కోర్టులోనే తేల్చుకుంటాం అనడం కరెక్టా? లక్ష్మణరావు గారు. ఎస్ సరే నేను మళ్ళీ వస్తానండి, సిగ్నల్ మళ్ళీ మీది ఇష్యూ ఉన్నట్టుంది. ఎస్ మస్తాన్ రావు గారు, సో హోల్ సినారియో చూస్తున్నారు. రెండు పార్టీలు వచ్చేసి కూడా అటు వైసీపీ వచ్చేసి మా మీద కక్ష సాధింపు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నిజంగానే ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళే నిరూపించాలి, మాకేం అవసరం అని చెప్పేసి వైసీపీ చేతులు ఎత్తేస్తుంది. కానీ ఇంకొకటి నిజంగానే మరి టీడీపీ ఏమైనా కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ కానీ ఈ విషయంలో ఏమైనా కక్ష సాధింపు చేస్తుందా? మీ అనాలిసిస్ ఏంటి? ఒకవేళ ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి రాజకీయాలు కూడా భిన్నంగా మారే అవకాశాలు ఉన్నాయి ఏపీలో. ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టు చూస్తే మద్యం కుంభకోణం 2014-19 జరిగింది. జరుగుండొచ్చాము మరి మనకైతే తెలియదు, ఆయన చెప్తున్నారు కాబట్టి. జరిగి ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించి వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కానీ లేదంటే ఈడీ కానీ ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారనేది పాయింట్. 5 ఏళ్ల కాలంలో ఎందుకు అది అంత పెద్ద ఎత్తున ప్రజాధనం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ సపోర్టర్స్ కానీ దోచుకొని ఉంటే ఎందుకు చేయలేకపోయారనేది ప్రజలు ప్రశ్నిస్తారు ఈరోజు. సో రెండోది ఏంటంటే ఇప్పుడు మొదట్లో చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఎప్పుడైనా మనకి చెప్తుంది ఏంటంటే ఈ కుంభకోణమే లేదంటున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్టు దర్యాప్తు చేస్తున్నంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న అది మాజీ ఐఏఎస్ ఆయన ధనంజయ రెడ్డి గారు కానీ ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్ప గారు కానీ ఆ తర్వాత ఇంకా అత్యంత సన్నిహితులు ఈరోజు పార్లమెంటరీ పార్టీ వాళ్ళకి సంబంధించిన లీడర్ గా ఉన్నారు లోక్సభలో మిథున్ రెడ్డి గారు కానీ ఎంపీ. సో వీళ్ళందరూ అరెస్ట్ అయిన నేపథ్యంలో కక్ష సాధింపు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మిథున్ రెడ్డి గారి వ్యవహారం చూసుకుంటే ఆయన సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఆధారాలమైన యాంగిల్లోనే ఆ తర్వాత ఆయన అరెస్ట్ కావాల్సిన వచ్చిన పరిస్థితి. అదేవిధంగా మనకి వీళ్ళందరికీ కూడా 3 నెలలు దాదాపు జైల్లో ఉన్నప్పుడు బాలాజీ గోవిందప్ప గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళందరి మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన పరిస్థితి. వాళ్ళు ఏ విధంగా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది చెప్తా వస్తుంది. సో వీటన్నిటిని కూడా సిట్ ఇప్పటి వరకు ఏదైతే దర్యాప్తు చేస్తుంది, ఎందుకంటే దాదాపు 50 కోట్లకు పైగా జప్తు చేసిన పరిస్థితి ఉంది సిట్. అది రాజకేశ్ రెడ్డికి సంబంధించి కావచ్చు, మన జరిగిన 11 కోట్ల క్యాష్ కావచ్చు, ఇంకా ఎన్నికల కమిషన్ దగ్గర 8 కోట్ల రూపాయలు ఒక వాహనంలో పట్టుపట్టప్పుడు దానికి సంబంధించిన నగదు కావచ్చు, ఇవన్నీ కూడా. సో 51 మందిని నిందితులుగా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చుట్టూతా ఉన్న ఆయన వెంకటేష్ నాయుడు కానీ ఎవరైతే ఈవెన్ తమన్నాకి సంబంధించి ఆ రోజు చూసాం మనం, ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న వ్యక్తి, కేవలం కొన్ని లక్షల రూపాయల సంవత్సర ఆదాయం కలిగిన వ్యక్తి సినిమా యాక్టర్లతో ఆ విధంగా వ్యాపార లావాదేవీలు జరిపిన పరిస్థితి కూడా సిట్ వెల్లడి చేసిన పరిస్థితి మనం చూసాం. సో వీటన్నిటికీ ఏంటంటే ఇప్పుడు దర్యాప్తులో ఏం తెలుస్తారనేది పక్కన పెడితే మీరు అన్నారు పొలిటికల్ యాంగిల్ ఎలా ఉంది. ఇక్కడ రాజకీయంగా కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ ప్రభుత్వం కాపాడుతూ వస్తుందనేది వాళ్ళకున్న సత్సంబంధాలు. ఎందుకంటే గతంలో వాళ్ళు పొత్తులో లేకపోయినప్పటికీ కూడా అన్కండిషనల్ గా చాలా బిల్స్ కి పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ మద్దతు పలికిన పరిస్థితి కూడా చూడొచ్చు. అంతెందుకు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అవసరం లేకపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. యాక్చువల్ గా కేసీఆర్ దగ్గర కూడా కొంతమంది సభ్యులు ఉన్నారు, కేసీఆర్ అయితే అడగలేదు బీజేపీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం అవసరం అంటే సంఖ్యాబలం తగినంతగా ఉన్నా కూడా వీళ్ళ సపోర్ట్ తీసుకుంది. అంటే వాళ్ళ సంబంధాలు బాగున్నాయి. మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసిన తర్వాత 10 రోజుల్లోనే ఇప్పుడు ఇది తీసుకోవడం అనేది, ఈ స్టాండ్ తీసుకోవడం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టివ్. ఎందుకంటే పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ లో కూడా చైతన్య బఘేల్ అని వాళ్ళ భూపేంద్ర బఘేల్ వాళ్ళ కుమారుడు దాదాపు 1000 కోట్లకు సంబంధించిన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అక్కడ కూడా 2500 కోట్లు కుంభకోణం జరిగింది మద్యానికి సంబంధించి. అదేవిధంగా ఢిల్లీలో కేసీఆర్ కుమార్తె కూడా
తిహార్ జైల్లో ఉండొచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇంకోటి ఏంటంటే రాజకీయంగా చెప్పాలంటే లోకేష్ గారు కూడా అక్కడికి ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేత దర్యాప్తు జరిపించాలి, అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారనేది కూడా వార్తలు వస్తా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఏంటంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా అసలే బలహీన పడిపోయి 11 స్థానాలతో బలహీన పడిపోయి ఉన్న వైఎస్ఆర్సీపీని మరింత దెబ్బతీయడానికి వాళ్ళకి ఈ కుంభకోణాన్ని కూడా అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా ఉంటారు. అంటే ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి మస్తాన్ రావు గారు, మీరు అంటున్నట్లు ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఏంటంటే కూడా నిజంగానే సిట్టింగ్ సీఎం కానీ డిప్యూటీ సీఎం సిట్టింగ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కవిత వరకు కూడా వచ్చింది కేసు, వాళ్ళు కూడా శిక్ష అనుభవించారు, బయటకు వచ్చారు బెయిల్ తర్వాత. ఎన్నో కొన్ని రోజులు అయితే జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఫేస్ చేశారు. కానీ జగన్ వరకు వస్తే భిన్నంగా కనిపిస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అసలు ఎక్కడ చేశాము, ఇదంతా కక్ష సాధింపు, కావాలంటే ప్రూవ్ చేయండి అని చెప్పేసి బాహాటంగానే మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఇక్కడ ఎవరిది నిష్పక్షపాతంగా ఎవరు వ్యవహరిస్తున్నారని కూడా డౌట్ వస్తుంది మీరు చెప్తుంటే కూడా. అంటే ఇక్కడ ఒకటి చెప్పొచ్చండి, మనకేంటంటే విజయసాయి రెడ్డి గారు ఆయన సిట్ దగ్గర కానీ సిఐడి దగ్గర కానీ కొన్ని అంశాలని వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. సో అప్పటి నుంచే ఇదంతా కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అసలైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. సో ఏది ఇక్కడ ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి అప్పట్లో పనిచేసిన నారాయణ స్వామి గారికి తెలియకుండానే ఆ ఎక్సైజ్ అధికారులు ఎవరైతే సత్యప్రసాద్ గారు కానీ అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లేదంటే విజయసాయి రెడ్డి గారి ఇంట్లో వీళ్ళందరూ సమావేశం అయ్యారు. ఈ రాజకేశ్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో అప్పటి నుంచి ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా నారాయణ స్వామి గారిని కూడా ఆయనకు ఆరోగ్యం బాగుంది ఇంటికి వెళ్ళే సిట్టు ప్రశ్నించిన పరిస్థితి కూడా చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇవాళ రేపు ఎంపీ మిథున్ రెడ్డి గారిని సిట్ కస్టడీకి తీసుకుంది విత్ హైకోర్టు పర్మిషన్. సో అదేవిధంగా బాలాజీ గోవిందప్ప గారు, ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారి ఏదైతే బెయిల్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు వాటిని కూడా రద్దు చేయమని కూడా మళ్ళీ పిటిషన్ వేసిన పరిస్థితి. సో వీళ్ళు చెప్పిన ఛార్జ్ షీట్ లో 3 ఛార్జ్ షీట్లు పరిశీలించినట్టయితే అంతిమ లబ్ధిదారు అనే వ్యక్తి జగన్ అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు. వీళ్ళు వైఎస్ జగన్ కి సంబంధించిన కాన్సన్ట్రేషన్ జరుగుతా ఉంది. ఎందుకంటే ఆయన చుట్టూతా ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఆయన ఆదేశాల మేరకు జరిగిందనేది సిట్ ఇండైరెక్ట్ గా మనకి లీకులు ఇవ్వడం ద్వారా కానీ ఛార్జ్ షీట్ లో పేర్కోవడం ద్వారా కానీ జరుగుతూ వస్తా ఉంది. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు కూడా అదే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వాళ్ళ శ్రీమతి కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా తెలుగుదేశం భావిస్తా ఉంది. సో దాన్ని సిట్ కూడా రిఫ్లెక్ట్ చేస్తా ఉంది. సో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే నిన్న 5 రాష్ట్రాల్లో 20 చోట్ల ఆధారాలు సేకరించేందుకు దాడులు చేసిందో, తనిఖీలు చేసిందో, వాటిల్లో కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సమాచారం ఉంటే రేపు ఆయన కూడా ప్రశ్నించే అవకాశాలు కానీ అరెస్ట్ చేసే అవకాశాలు కానీ ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అంతిమంగా కోరుకుంటుంది కూడా అదే. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఈ దర్యాప్తు కూడా వెళ్తుంది అనేది పాయింట్. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక్క నిమిషం అండి కంప్లీట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఆయనకి సింపతి క్రియేట్ అయిందో, ఆయన కక్ష సాధించారు, ఆయన మీద ఇది చేశారనేది విధంగా చేశారో అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ కనుక అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ కూటమి సర్కారు మీద కానీ ఆ నిందలు వచ్చే అవకాశం, ప్రజల్లో వేరే విధంగా సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే సో అది మా మీదకి రాదు. సో అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది. కాబట్టి అది నిజంగా ఆధారాలు దొరికింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది, కానీ అది ఆషామాషిగా రాదు అనేది అనే విధంగా కూడా అడుగులు పడుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనం విశ్లేషించవచ్చు. ఓకే, నేను వస్తానండి మళ్ళీ. ఆనంద్ సాగర్ గారు, సో మస్తాన్ రావు గారు కొన్ని కీలకమైన పాయింట్స్ కూడా చెప్పారు. ఏంటంటే కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా సినారియో మీరు చూస్తారు, సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కూడా వైసీపీ సపోర్ట్ అడిగారు. అండ్ ఇంకొకటి చూస్తే వైసీపీ ధోరణి ఏంటంటే కూడా మేము అసలు తప్పే చేయలేదు, మాది అసలు ఏమీ లేదు, పూర్తిగా మీరే బట్టగలిసి మీదే చేస్తున్నారని చెప్పేసి ఇందాక లక్ష్మణ్ రావు గారు కూడా కామెంట్ చేశారు. ఇవన్నీ పరిణామాలు చూసినా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈడీకి ఆల్రెడీ అనుభవం ఉంది, ఆల్రెడీ
లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఆల్రెడీ కొన్ని ఇన్వెస్టిగేషన్లు జైల్లో వరకు పంపించిన పరిస్థితి కూడా ఈడీ ఫేస్ చేసింది కాబట్టి ఈ అన్ని విషయంలో చాలా గ్రిప్ ఉంది ఈడీకి. అండ్ అలాంటి ఈడీ ఇక్కడ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఇందాక మస్తాన్ రావు గారు ఒక పాయింట్ అన్నారు, 3 ఛార్జ్ షీట్ లో కూడా అన్ని చెప్పకనే చెప్తుంది, పాయింట్ ఎవరికి చూపిస్తుంది అంటే కూడా అది జగన్ కే చూపిస్తుంది, ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గా అయినా కూడా జగన్ పేరు లేకపోయినా అది ఆయనకే పోతుందని చెప్పేసి కూడా అన్నారు. మరి ఇలాంటప్పుడు సిట్టింగ్ సీఎం, డిప్యూటీ సీఎం, కవిత ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన ఈడీ జగన్ వరకు వెళ్ళలేకపోతుందంటే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏమంటారు మరి దీనికి? దర్యాప్తు కొనసాగుతుంది కదా మేడం, ఇంకా దర్యాప్తు ఈడీ మొదలుపెట్టి మనకి చాలా నిన్ననే కదా మొదలు పెట్టింది. ఇప్పుడు సాధారణంగా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్న సమయంలో మధ్యలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యింది. ఎందుకు ఎంటర్ అయ్యింది? రాష్ట్ర స్థాయి సిట్ ఏదైతే ఉందో వాళ్ళ దర్యాప్తులో ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికాయి, పకడ్బందీగా సాక్ష్యాధారాలు సేకరించింది. అది నిర్ధారించుకునే ఈవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఆషామాషిగా ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఈడీ నిష్పక్షపాతకంగా ఏ విధంగా దర్యాప్తు చేస్తుందో గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో మనం చూసాం. ఇందాక కూడా చెప్పాను నేను, సాక్షి పేపరు, సాక్షి ఛానల్ కూడా ఈడీ జప్తు చేయడం జరిగింది, ఇప్పటికీ జప్తులో ఉన్నాయి. అది కాదంటారా వాళ్ళు? కాబట్టి ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ముందు దోపిడీ వెనక దోపిడీ కుడి ఎడమల దోపిడీ కింద నడిచింది వైసీపీ సర్కార్ 5 ఏళ్లు. అందులో ఈ మద్యం మాఫియా అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఆ మందు కొట్టుల దగ్గర మందు తాగినటువంటి పేదవాడు ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వాన్ని తిట్టుకున్నాడో, జగన్మోహన్ రెడ్డిని తిట్టుకున్నాడో ఓపెన్ గా అందరూ చూసాం. ఇదే లక్ష్మణరావు కూడా అప్పుడు జనసేన పార్టీలో ఉండి అనేక సందర్భాల్లో ఈ మద్యం పాలసీలు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది, ఇది దోపిడీ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయ్యి మాట మార్చాడు. అందుకే శ్రీశ్రీ ఒక మాట చెప్పాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు బద్దులు, నూతులోని కప్పలని చెప్పాడు. అలాగే నూతులో కప్పలాగా మాట్లాడితే ఎలాగా? ఇంత పెద్ద మీడియా వ్యవస్థ ఉన్నప్పుడు, ఈవేళ ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగినప్పుడు, సంస్థలు చెప్పుతున్నప్పుడు దోపిడీ జరిగింది, దొంగతనం జరిగింది, మద్యం పేరుతో దోచుకున్నారని బట్టబయలుగా బాహాటంగా వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు కూడా బుకాయిస్తున్నారంటే ఇంకా ఎవరేం చెప్తారు దీనికి? ఒక నిమిషం సాగర్ గారు, ఒక నిమిషం ఈ పాయింట్ కి ఒకసారి నేను క్లారిటీ తీసుకుంటాను. లక్ష్మణరావు గారు, దీనికి ఏం చెప్తారు అంటే, ముందు కూడా మీరు గతంలో మీరు జనసేనలో ఉన్నప్పుడు దీనికి మద్యం కుంభకోణం గురించి మీరే వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లారు కాబట్టి ఇప్పుడు యాంటీగా మాట్లాడుతున్నారన్న కమెంట్ వచ్చింది కాబట్టి దీనికి మీ సమాధానం ఏంటి? లేదు, అదే లేదమ్మా. మద్య కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19లో ఏదైతే ప్రైవేటీకరణగా ప్రైవేట్ వ్యక్తులకి తన బినామీ వ్యక్తులు ఎవరైతే పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తలకి ఏదైతే మరి దీని మీద ఆ రోజు చేస్తున్నట్టు విధానాన్ని తప్పుపెట్టాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 లోపు, అంటే ఇది గవర్నమెంట్ తీసుకొచ్చింది, గవర్నమెంట్ అమ్ముతా ఉంది మద్యం అని ఆ రోజు మాట్లాడాం. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేత చేసిన దానికి ఆ రోజున ఏదైతే ఉందో మరి ఆ రోజున అవినీతి జరుగుతుందో, కుంభకోణం జరుగుతుందా? గవర్నమెంటే టేకప్ చేసి గవర్నమెంట్ అక్కడ ఎవరైతే ఆ షాప్ లో ఒక 4 నుంచి 5 వ్యక్తుల్ని ఆ గవర్నమెంట్ నియమించి వాళ్ళకి జీతాలు ఇచ్చి టైం టు టైం ఉదయం 10 గంటలు తీస్తే రాత్రి 8-9 గంటలకు కట్టేటట్టుగా ఒక టైం తీసుకొచ్చారు. ఒక క్రమబద్ధీకరణ, ఒక క్రమశిక్షణతో తీసుకెళ్లినటువంటి అదే వాళ్ళు అన్నారు, క్రమశిక్షణలో పెట్టాల్సిన గురువులతోనే మద్యం అమ్మించారు, అదే టీచర్లతోని ప్రభుత్వ టీచర్లతోనే మీరు మద్యం అమ్మించారని చెప్పేసి అన్నారు. ఇంకొకటి, అంత ఆశామాషిగా ఈడీ అయితే ఎంటర్ అవ్వదు కదా, తప్పు ఉంటేనే ఏదైతే అవినీతి జరిగిందని ప్రూవ్ చేయగలిగితేనే ఈడీ ఎంటర్ అవుతుంది, అంత ఈజీగా కాదని చెప్పేసి కూడా ఇందాక ఆనంద్ సాగర్ గారు అన్నారు. ఒక్క నిమిషం, ఈడీ ఎంటర్ అయిందంటే తప్పుందని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 1,00,000 కోట్లు ఆయన అవినీతి, 1,00,000 కోట్లు అనేది అవినీతి చేశారు, కుంభకోణం చేశారు అని చెప్పి అప్పుడు ఈడీ అటాచ్మెంట్ చేసింది అసలు అని చెప్పి ప్రచారం చేశారు. ఇంతవరకు ఏం నిరూపించింది ఈడీ? ఏం నిరూపించింది సిబిఐ? ఎందుకు ఆ కేసుని ఇంతవరకు ఎందుకు తేల్చలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏమంటారు అది కిట్ బ్రోకర్ చేశారు. కిట్ బ్రోకర్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో ఆయన సెల్ కంపెనీలు పెట్టారు, తద్వారా లబ్ధి పొందాడు అవతల వాళ్ళ ద్వారా అని చెప్పి ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అది
ఎవరైతే జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరైతే సీఈడిగా అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి చెప్పారు, అయ్యా ఇది 540 కోట్లకు సంబంధించిన కేసు, అది కూడా దాని మూలాలు దానికి ఉన్నటువంటి ఆధారాలను ఇప్పటి వరకు కూడా కోర్టులో సమర్పించలేకపోయాం, ఫెయిల్యూర్ అయ్యామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మేమేం చెప్తా ఉన్నాం అంటే ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అప్పుడు 1,00,000 కోట్లు అన్నాం కదా, ఇప్పుడు ఒక 30,000 ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే 30,000 కోట్లు అన్నారు, 20,000 కోట్లు అన్నారు, 15,000 కోట్లు అన్నారు, 3,300 కోట్లు అన్నారు, మొన్నేమో 200 కోట్లు అన్నారు. తర్వాత 20 ఈ కేసుని ఎట్టి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో టీడీపీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ కనీసం ఆ కేసు మీద కేసు స్టడీ చేశారో లేదో నాకైతే అర్థం కాదు. సో మేము ఒకటే చెప్తున్నాం అమ్మా, అవినీతి జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రజలు తెలియపరచండి. ఎస్, ఇగో ఇన్ని వేల కోట్ల రూపాయలు మద్య కుంభకోణంలో జరిగినాయి, ఇగో జగన్మోహన్ రెడ్డి గ్రామంలో కొత్త పాలసీ విధానం తీసుకొచ్చారు, ఇగో 2,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అందుకే అరెస్ట్ చేసామని చెప్పి ప్రజలు తెలియజేయండి. అంతేగాని ఫేక్ ప్రాపగండా అబద్ధాలు ప్రచారం చేయడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి ఎప్పుడు టైం తర్వాత అప్పుడు కూడా ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడం అనేది పద్ధతి కాదు, మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు అన్నం పెట్టి పెంచారా అబద్ధాలు పెట్టి పెంచారా నాకు తెలియదు, కానీ ఆయన పెద్ద అయిన కొలది అన్నాన్ని కూడా అబద్ధాలుగా రుచించుకొని ఆయన లెగిస్తే అబద్ధం, పడుకుంటే అబద్ధం, ఏ పని చేసినా అబద్ధం అనే అబద్ధం లేకపోతే నేను వేసుకున్న బట్టలైనా ప్యాంటు షర్ట్ అయినా వేసుకుంటామేమో, కానీ అబద్ధం లేకపోతే ఇది పనిచేయదు అన్నట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం అయితే మంచిది కాదు. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, భారతదేశంలో మోస్ట్ సీనియారిటీ గల నాయకుడు, రాజకీయ అనుభవం గల నాయకుడు. ఇటువంటి పసలైన రాజకీయాలు వెండిట పాలిటిక్స్ చేయడము ఆయన రాజకీయ వందతానికి కరెక్ట్ కాదని నేను భావిస్తాను. లూప్లైన్స్ ఉంటే అందులో ఏమైనా నిజంగా అవినీతి జరుగుంటే బయట పెట్టి ప్రజలు తెలియజేయండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేద్దాము, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్వరం ప్రతిరోజు కూడా గాయత్రి మంత్రం లాగా పాడుదాము, పాట పాడదాము, ఉదయలాగానే ఆయన వాయిస్ పెట్టుకుని విందామన్న ఆలోచన విధానం ఏదో ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు తప్పు చేశారో, ఎవరు అవినీతి చేశారో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎందుకు జైలుకి వెళ్లారో చంద్రబాబు నాయుడు గారు, అదే 6,500 కోట్లు మద్య కుంభకోణం దగ్గర ఎందుకు బెయిల్ తీసుకున్నారు, అదే అమరావతి రింగ్ రోడ్డు మీద ఎందుకు బెయిల్ తీసుకున్నారు, ఏపీ పైపుల్లో ఏదైతే 75 రూపాయలకి ఇవ్వాల్సింది వీళ్ళు 600కి 700కి ఎందుకు కట్టించుకొని 1,500 కూడా కట్టించుకొని ఎందుకు కూడా వీళ్ళు కనెక్షన్ ఇచ్చారు అని చెప్పి ప్రతిది కూడా దాని మీద కూడా ఈయన బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి రేపొద్దున అవి కూడా కేసులు నడుస్తున్నాయి. ఇది ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి మెడ మీద కత్తిలాగా ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలిసి కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రోజు జగన్ ని తలుచుకున్నా మీకే మంచిది కదా, జగన్ అలా అయినా ప్రజలు ఉంటారు కదా. ఫ్రీ పబ్లిసిటీ కదా, ఫ్రీ పబ్లిసిటీ మేము కూడా అదే అనుకున్నాం. ఫ్రీ పబ్లిసిటీ వైఎస్ఆర్ పార్టీ నామసారం, జగన్మోహన్ రెడ్డి గారి నామసారం రూపాయి ఖర్చు లేకుండా ప్రజల్లోకి మేము ఇంకా బలంగా వెళ్ళడానికి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. అందుకే సైలెంట్ ఉంటారా? అందుకేనా నిరూపించుకోరు బయట? ఫ్రీ పబ్లిసిటీ కోసం బయట సైలెంట్ ఉంటారా? డెఫినెట్ గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటది, నిరూపించుకుంటారు. ఏదైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో న్యాయ వ్యవస్థల ద్వారా సదరు మాకున్నటువంటి న్యాయవాదులతో మీరు చేసింది ఏంటి, వాళ్ళు చేసినట్టు ఫేక్ ప్రాపగండా ఏంటి, దాని మీద ఖచ్చితంగా మీరు సమర్పించిన డాక్యుమెంట్లు మీరు సమర్పిస్తాం కోర్టు వారికి. అందులో ప్లీజ్ పెట్టండి సాగర్ గారు. సో నిరూపించుకుంటాం, 100% నిరూపించుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? వీలైతే గతంలో కూడా ఈడీ కేసులు సిఐడి కేసులు ఎన్నో ఉన్నాయి, ఇంతవరకు ఏది ప్రూవ్ చేయలేదు, ఇది కూడా అంతే అని చెప్పేసి ఇందాక లక్ష్మణరావు గారు అన్నారు. దానికి ఏమంటారు? అవునండి, 13 ఏళ్లుగా కోర్టుకు వెళ్లకుండా కోర్టును కూడా మోసగిస్తున్నటువంటి మహామాయిగాడు జగన్మోహన్ రెడ్డి, 13 ఏళ్లు బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి, ఓ విచారణ ఖైదీ, ఈవేళకి కోర్టుకు వెళ్ళట్లేదు, వ్యక్తి, కోర్టు మెట్టు తొక్కినటువంటి వ్యక్తి, చట్టంలో ఉన్నటువంటి ఆపండి, అతన్ని ఆపండి. లక్ష్మణరావు మాట్లాడే కదా, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మాట్లాడు, నీ ఇష్టం మాట్లాడు, నేను మాట్లాడిన తర్వాత అభ్యంతరం లేదు, నువ్వేం మాట్లాడినా వింటాం. 13 సంవత్సరాలు కోర్టుకు వెళ్లకుండా కోర్టును మోసగించేది ఎవరు? కోడికత్తి సీన్ విషయంలోనే సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు పోలేదు. తన మీద ఉన్నటువంటి కేసుల్లో ఈవేళ ఒక్క కేసులోనే కోర్టుకు వెళ్తున్నాడా? రెమెడీస్ చేసుకుంటున్నాడు. కోర్టులో ఉన్నటువంటి చిన్న చిన్న చట్టాలను పట్టుకుని, సెక్షన్లు పట్టుకుని రెమెడీస్ చేసుకుని ఈవేళ అతను 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నది నిజమా కాదా?
ఎవరు పెట్టారు కేసులు అవి? ఇందాక లక్ష్మణరావు గారు ఒక పాయింట్ అంటున్నారు, సాగర్ గారు 30 ఏళ్లుగా బెయిల్ పైన చంద్రబాబు నాయుడు లేరా అని చెప్పేసి ఆయన కూడా ఒక అదే ప్రశ్న చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ మీద ఒకే కేసులో బెయిల్ ఉంది. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసు, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి దొంగ కేసు, ఒక కుట్రపూరిత రాజకీయ ఎక్కడా కూడా అదే చెప్తున్నాం. మేము క్లియర్ గా మొన్నే వైట్ పేపర్ ఇచ్చాం, చూడాలి, అవన్నీ కూడా చూడాలి. నువ్వు ఈవేళ అధికార ప్రతినిధిగా ఉండి వచ్చి మాట్లాడుతున్నావు అంటే అవన్నీ చూడాలి. మొన్న క్లియర్ గా మా ప్రభుత్వం, మా పార్టీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని బెయిల్ ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మేము క్లియర్ గా చెప్పాం. ఒకే ఒక కేసు, అదే మీరు పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అనే కుట్రపూరితమైనటువంటి కేసు. దాంట్లో బెయిల్ ఉంది. ఆ బెయిల్ కూడా సుప్రీం కోర్టులో కేసు జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉంది. అది మేము కోర్టుకు వెళ్లకుండా కోర్టును ఎగ్గొట్టలేదు, రెమెడీ చేసుకోలేదు, వాదించాం మేము తప్పు చేయలేదని. మీ నాయకుడు కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదు? విజయసాయి రెడ్డి చెప్పిందని మీరు ఎందుకు ఖండించట్లేదు? విజయసాయి రెడ్డి ఆరోపణలు మీరు ఎందుకు తిప్పుకొట్టట్లేదు? విజయసాయి రెడ్డి గారు చెప్తే నిజాలు మీ నాయకుడు కోర్టుకు వెళ్లకుండా మీ ఆస్తులు జప్తులో ఉన్నాయి, రావట్లేదు. సాక్షి ఛానల్ జప్తు నుండి ఎందుకు బయటకు రావట్లేదు? ఎవరాధీనంలో ఉన్నాయి ఇవాళ సాక్షి పేపర్, సాక్షి పత్రిక? భారతీయ సిమెంట్ జప్తులో ఉంది, ఎందుకు మీరు దాన్ని బయటకు రాలేకపోతున్నారు దాంట్లోంచి? ఇవి వాస్తవాలు ఎన్నాళ్ళు కప్పిస్తున్నారు. ఈవేళ సిట్టు దర్యాప్తులో జగన్మోహన్ రెడ్డి పేరు 6 సార్లు ప్రస్తావించారు. అంటే మీకు అటువంటి ప్రచారం కావాలా? కోర్టులో కూడా ఏ1 జగన్మోహన్ రెడ్డి అని పిలుస్తారు. ఆ పిలుపుకు భయపడి మీరు కోర్టులో కొడుతున్నారు. వెళ్ళండి, వాయిదాలు కట్టండి. మేము ఏదో ఉద్ధరించాం, దోపిడీ చేసి ఇవాళ దొంగల్లాగా ముద్ర వేసుకుని మీరు ఉన్నారంటే మీ గురించి మేము ఫ్రీ పాప్ కూడా చేయాల్సిన అవసరం మాకేముంది? మాకు అవసరం ఏంటి? 11 సీట్లు వచ్చింది మీకు. మీ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు తప్పుదారి పట్టించి ప్రజలకు మేలు చేస్తారని చెప్పి ఆనంద్ సాగర్ గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. ఎస్ మస్తాన్ రావు గారు, 2 పార్టీలకు సంబంధించి కూడా వాదనలు మీరు వింటున్నారు. ఆయన ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు 2 పార్టీలకు, అటు అధికార పార్టీకి అదే విధంగా వైసీపీకి, రెండింటికి ఇది ఒక పరీక్ష లాంటిది. ఎందుకంటే వాళ్ళు నిరూపించుకోవాలి. అండ్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తుందో అది నిజమని సాక్ష్యాధారాలతో తమ చిత్తశుద్ధిని కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఈ రోజు ప్రజల ముందు 2 పార్టీలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. అంటే వీళ్ళు ఎలా బుర్రలు ఆయన చెప్పాను కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, గతంలోనే మద్యం కుంభకోణం ఉండాలి. ఆయన అసలు ఇప్పుడు మీరు ఎందుకు తప్పులు చేశారనే దానికి సమాధానం చెప్పట్లేదు. మీరు తప్పులు చేసింది ఏంటి? మీరు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కుంభకోణానికి సంబంధించిన ఎన్నో వేల కోట్లు అంటున్నారు కదా, అది ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు? దాని మీద దర్యాప్తు ఎందుకు చేయలేకపోయారు? సరే, ఆయన బెయిల్ పొందారు, బెయిల్ పొందిన మిగతా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. అప్పుడు మెదలకుండా ఉండి ఇప్పుడు మీ మీద కేసు రాగానే అప్పుడు కుంభకోణం జరిగిందని చెప్పడం అనేది ప్రజలకి నమ్మశక్యంగా ఉండదు. రెండోది, ఆయన ప్రధానంగా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది, మీరు సాఫ్ట్వేర్ ద్వారా కేటాయింపు మద్యం ఆర్డర్లు కానీ లేదా లైసెన్సులు కానీ అన్ని ఇదే మాన్యువల్ గా ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంటే మీకు సంబంధించిన వాళ్ళకి కేటాయించడానికి మార్చాల్సి వచ్చింది అనేది ఆరోపిస్తా ఉన్నారు. సో దానికి సమాధానం చెప్పాలి. అంతా ప్రపంచం అంతా డిజిటలైజేషన్ జరుగుతున్నప్పుడు 5 ఏళ్లలో 99,000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగినప్పుడు మీరు క్యాష్ కి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? క్యాష్ కి ఇచ్చారు అంటే దానిలో ఏదో కిక్ బ్యాక్స్ లొసుగులో ఉన్నాయనేది ఎక్కువ మంది అనుమానం. దానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా సమాధానం చెప్పలేదు. అలాగే కిక్ బ్యాక్స్ ఉన్నాయని ఎలా చెప్తారండి? కిక్ బ్యాక్స్ ఉన్నాయని ఎలా చెప్తారు? సునీత గారు, లక్ష్మణరావు గారు మాట్లాడితే ఆయనకు అవకాశం ఉంది, లేకపోతే నేను ఆగిపోతాను. చెప్పండి మస్తాన్ రావు గారు మాట్లాడడం తప్పలేదు. నేనేంటంటే ఎంతవరకు నాకు సిగ్నల్ లేదు. సమాధానం చెప్పండి. లక్ష్మణరావు గారు మీరు అడిగారు కదా, ఆ పాయింట్ కూడా సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి మస్తాన్ రావు గారు. ఇప్పుడు వీటికి సంబంధించి ప్రధానంగా సిట్ ఆరోపిస్తుంది, కాన్సన్ట్రేట్ చేసింది. అదేవిధంగా
వీళ్ళకి సంబంధించి ఎలక్షన్స్ కి డబ్బులు తీసుకెళ్లారని, అదేవిధంగా మనీ లాండరింగ్ సంబంధించి, అదేవిధంగా బంగారం కొన్నారని, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారని, వాటికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం సిట్టు బాధ్యత కానీ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత ఏంటి? ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారో, ఏదైతే వీళ్ళకి ఆధారాలు దొరికాయో, దాదాపు 3,500 కోట్ల రూపాయల్లో ఎక్కువ భాగం గనక తిరిగి రికవరీ చేసి ప్రజా ఖజానాకి చేర్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ కానీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది రుజువు అవుతుంది. అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసుల్లో ఫైట్ చేస్తా ఉంటారు. ఆ 2014-19 మధ్య కూడా కుంభకోణం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు, దాని మీద కూడా ఫైట్ చేయండి, మీరు ప్రజలకి చెప్పండి, వాస్తవాలు చెప్పండి. కానీ మీ మీద కేసులు వచ్చాయి కదా అప్పుడు కుంభకోణం జరిగిందని చెప్పడం అనేది కొంత నమ్మశక్యంగా లేదు. అది నమ్మాలంటే ప్రజలను మీరు నమ్మించేలాగా చేయాలంటే మీరు పోరాటాలు చేయాలి, మీ దగ్గర ఉన్న ఆధారాలు అటు న్యాయస్థానాలకు ఇవ్వాలి, లేదంటే ఈడీకి ఇవ్వాలి, రకరకాలుగా చేయొచ్చు. ఖచ్చితంగా ఈ బురదలు చల్లేది ఎలా ఉన్నా కూడా ప్రజా ఖజానాకు తూట్లు పొడిచి వీళ్ళు ఏదైతే దోచుకున్నారని చెప్తున్న అమౌంట్లు ఏదైతే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయో అవి తిరిగి ప్రభుత్వానికి చేరినప్పుడు వీళ్ళ ఆరోపణలు కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి నిందితులకి తగిన శిక్షలు పడినప్పుడు రెండోసారి ఇలాంటి కుంభకోణానికి పాల్పడాలంటే వాళ్ళకి భయం కలగాలి. ఆ విధమైన శిక్షలు వీళ్ళకి ఉండాలి. ఈ విధంగా మనకు అనుకూలంగా మద్యం పాలసీలు మార్చేసుకోవటం, లేదంటే నిబంధనలకు వ్యతిరేకంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా చేయటం, ఇట్లాంటివన్నీ కూడా రేపొద్దున ఎవరైనా ఏలు పెట్టాలంటే అటు కవిత గారో, లేకపోతే ఆ భూపేంద్ర బఘేలో, లేకపోతే అక్కడ శ్రీ మనీష్ సిసోడియానో, లేకపోతే ఆ కేజ్రీవాల్ గారికి ఎలా అయితే జైలుకి వెళ్తారనే భయం కలిగిందో అదే విధమైన భయం ఇక్కడ పాలకుల్లో రేపొద్దున కానీ ఇప్పుడు కానీ కలగాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, ఇవన్నీ చూద్దామండి. మీరు చెప్తున్నట్లు మస్తాన్ రావు గారు ఏం జరుగుతుందో. ఎస్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద మద్యం కుంభకోణం విషయంలో రోజు రోజుకు ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయి. ఇందులో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు తప్పించుకుంటున్నారు అన్న విషయాలు దర్యాప్తులో తేటతెల్లం అవుతాయి. చూద్దాం భవిష్యత్తులో ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్